దొంగలు బాబోయ్ దొంగలు, బంగారం దొంగలు. అవునండి, ఇది నిజం. ఎక్కడ ఈ దొంగతనాలు, ఏమిటా కథ అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ప్రపంచంలో, అందులో భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడేది ఏమిటో తెలుసా? పసిడి. అదేనండి బంగారం. చిన్న పెద్ద, ఆడ మగ, కులం మతం వంటి ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఇష్టంగా ధరించే బంగారు ఆభరణాలు ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న పసిడి ధరలు చూస్తుంటే ఏదో ఒక రోజు తులం బంగారం 2 లక్షలకు చేరుకునేలా ఉంది. అలానే మన వాళ్ళు కొనడం మానేస్తారా అంటే నో, నెవర్. ఇప్పుడే ఇంతలా ధరలు ఉన్నాయి, రానున్న రోజుల్లో మరింతగా ధరలు పెరుగుతాయేమోనని ఉన్నంతలో ఇప్పుడే కొనేస్తే పోలే అంటూ విరివిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఉందండి అసలు చిక్కు. ధర మరింత పెరుగుతుందనే భయంతో ఆభరణాలు కొనుక్కున్నా వాటిని ఎంతో ఇష్టంగా ధరిస్తూ ఏ ఫంక్షన్కో, పార్టీకో, ఫ్యామిలీతో కలిసి షికార్కో వెళితే నక్కి నక్కి దాగి ఉన్న చైన్ స్నాచర్స్ లేదా దోచుకుపోవడమే వృత్తిగా మార్చుకున్న దొంగబాబులు ఇంకేముంది, మాటు వేసి గురి చూసి ఎంచక్క వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేస్తున్నారు. అందుకే జర జాగ్రత్త సుమండి. ఎంతో కష్టపడి సంపాదించి కొనుగోలు చేసుకున్న బంగారం దొంగల పాలు కాకుండా అప్రమత్తంగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త.